అఖిల్ తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్లో ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. వరంగల్ ఖమ్మం సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రాన్ని నిర్మాతలు బన్నీవాసు, వంశీ నందిపాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ను హీరో అడవిశేష్ విడుదల చేశారు. ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు అనే ట్యాగ్లైన్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం మనసుల్ని హత్తుకునేలా సాగింది. సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రతి ఒక్క హృదయాలను హత్తుకుంటుందని బన్నీవాసు, అడవిశేషు అన్నారు. ఇది ఏదో ఒక రచయిత రాసిన కథో లేదంటే ఇది ఏదో ఒక క్రియేటర్ క్రియేట్ చేసిన కథో కాదు. ఇది స్వచ్ఛంగా ఇక్కడ తెలంగాణలో ఇల్లందులో జరిగిన ఒక ప్రేమ కథ. కొన్ని సినిమాలు లెక్కలేసి తీసుకెళ్ళాలి, అవి లెక్కల్లో మిగులుతాయి. కొన్ని సినిమాలు గుండెల్లో మిగిలిపోతాయి. ఇది గుండెల్లో మిగిలిపోయే సినిమా ఇది. ఎందుకంటే అన్ని సినిమాలని మనం లెక్కలేయకూడదు, అన్ని సినిమాల్ని జడ్జ్ చేయకూడదు. నేను సినిమా చూసి లెగిస్తున్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమాకి గౌరవం ఇవ్వాలి. ఎంత గౌరవం ఇవ్వాలంటే థియేటర్లోకి తీసుకొచ్చి ఈ కథ తెలియని వాళ్ళు, అంటే ఇల్లందు బార్డర్ దాటిన ఈ కథని మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ 2 స్టేట్లకు కూడా మన తెలుగు స్టేట్స్లో జరిగిన ఒక దారుణాన్ని చూపించాలని చెప్పి మాత్రం అనుకున్నాను. బ్యూటిఫుల్ జెన్యూన్ ఫిల్మ్. ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రతిదీ వైరల్ అవ్వాలి, హుక్ స్టెప్ అవ్వాలని ఈ జమానాలో ఒక హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ని, ఒక జెన్యూన్ ఫిల్మ్ని చెప్పడం చాలా కష్టం అనమాట. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, మొన్న ఫేస్బుక్ ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రేపు ఇంకోటి వస్తుంది, కానీ లవ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా. 21st November గైస్, ఈ సినిమా చాలా చాలా బ్యూటిఫుల్గా మీ హార్ట్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒక ఆనెస్ట్ ఫిల్మ్, 15 years బ్యాక్ జరిగిన ఒక జెన్యూన్ లవ్ స్టోరీ. అండ్ ఆ జెన్యూన్ లవ్ స్టోరీని ఆనెస్ట్గా, హార్ట్ ఫెల్ట్గా మీ ముందు రాబోతున్నాం. హలో 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 మ్యాచ్ చెక్ 1 2 3 అమ్మ 1 2 3 స్వాగరమా లోపరా కూసుడు ఏ ఉచ్చలా గిచ్చలా బాగా కూసో నువ్వు ఎక్కువరా. రాజు బ్యాండ్ వల్ల కొడతాడు కానీ ఓ అబ్బాయి నా పేరెందుకు రాసా నీ డోల్ మీద చెడిపోయిపో, లేకుంటే మా నాన్నకు చెప్తావా? పిలుతాడా చౌరు పిలుతలేవా? అసలు నీకు చదవచ్చానా? ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చానా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మా ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. రాజు నువ్వు ఎప్పుడు బ్యాండ్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా బ్యాండ్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాండ్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా బ్యాండ్ కొడుతున్నాడు. సరేనా? కృష్ణుల పిల్ల ఎట్లయిందే? లవ్ చేసుకున్నాను, పెళ్ళైంది. కడపొచ్చిందటగా? నిజమే. మనం కూడా అట్లా చేసుకుందామా? ఏమన్నా అనిపిస్తుందానే? లేదు. మళ్ళా కలుతామానే? మరి ఏమన్నా అనిపిస్తుందానే? ఏమనిపించట్లే రాజు. నీ అమ్మ అసలు నువ్వు ఏమనివే? నువ్వు అసలు ఈ గర్భశాల ఉందా లేదా అనే? అరే ఏం చేద్దాంలే, మళ్ళా కలుతాందా? ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి. నీ సంగతి అయినట్టేనే. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? చేస్తా. పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే? మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నిన్ను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. యాసిడ్ డబ్బా తీసుకురా, పో. మీద పోసుకో. నాన్న మీద పోసుకో. అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. అందుకేనే పిచ్చిదానా, సిన్సియర్గా లవ్ చేయొద్దు, ఇంట్లో దెబ్బలు పడొద్దు. బుజ్జి
ఒకసారి నీ చెప్పలే ఎందుకు? ఏ ఒట్టిగానే మంచిగానే మస్తున్నాయి.